హాయ్ ఫ్రెండ్స్, మన ఎల్డీసీ 2022-23కి సంబంధించి సర్ప్లస్ పోస్టులు ఫిలప్ చేయడం కోసం ఢిల్లీ సర్కిల్ నోటిఫికేషన్ ఇచ్చింది ఫ్రెండ్స్. అందులో భాగంగా 20th ఫిబ్రవరిన లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ లోపలే కేరళలోని ఒక ఎర్నాకుళం క్యాట్లో రాజేష్ కే అండ్ అదర్స్ కొంతమంది కేసు వేయడం వల్ల ఈ ఎర్నాకుళం క్యాట్ ఒక ఇంటీరియర్ ఆర్డర్ని రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 15th May 2024 వరకు ఎటువంటి రిజల్ట్స్ అనౌన్స్ చేయకండి అంటూ ఈ ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ ఆర్డర్ని ఎర్నాకుళం క్యాట్ వారు మన కేరళ సర్కిల్ ఆఫీస్కి పంపించడం జరిగింది. సర్కిల్ ఆఫీస్ కేరళ వాళ్ళు దీన్ని డైరెక్టరేట్కి పంపించారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డైరెక్టరేట్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఢిల్లీ సర్కిల్కి కమ్యూనికేట్ చేస్తారు ఫ్రెండ్స్. దానికి అనుగుణంగా ఢిల్లీ సర్కిల్ వాళ్ళు ఈ యొక్క లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అంటే లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేయడం అయినా చేయొచ్చు, లేదా రిజల్ట్స్ మాత్రం అనౌన్స్ చేయొద్దు అని చెప్పారు కాబట్టి లాస్ట్ డేట్ ఆల్రెడీ టైం ఇచ్చాము, అప్లై చేసుకునే వాళ్ళు చేసుకునేసి ఉండొచ్చు. కాబట్టి అప్పటి వరకు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయము అనేటువంటి నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే ఏం చేస్తారు అనేటువంటిది 2-3 రోజుల్లో మనకి తెలిసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి ఈ ఢిల్లీ సర్కిల్కి ఎవరైతే అప్లై చేయదలుచుకున్నారో ఆ యాస్పిరెంట్స్ అందరూ కూడా చాలా నిరుత్సాహంలో ఉన్నారు ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, కేరళ సర్కిల్లో ఎర్నాకుళం క్యాట్ని ఆశ్రయించిన వాళ్ళపైన చాలా వరకు దుమ్మెత్తిపోస్తున్నారు ఫ్రెండ్స్. సో మీ ఒక్కరి కోసం ఇంతమంది ఎందుకు సఫర్ అవ్వాలి అనే రీతిలో మాట్లాడుతున్నారు. అయితే ఈ క్యాట్ ఎర్నాకుళంలో ఎందుకు కేసు ఫైల్ అయింది, సో దానిలో పర్యవసానాలు ఏంటి, ఎందువల్ల ఈ డేట్ ఎక్స్టెండ్ చేసేటువంటి పరిస్థితి వచ్చిందో ఒకసారి చూద్దాం. సో కేరళ సర్కిల్లో ఎల్డీసీ 2022కు సంబంధించి రిజల్ట్స్పై ఎవరో కోర్టును ఆశ్రయించారు ఫ్రెండ్స్. అందుకోసం అక్కడ రిజల్ట్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ అయ్యాయి ఫ్రెండ్స్. 2022కు సంబంధించినటువంటి జీడీఎస్ టు ఎంటీఎస్ రిజల్ట్సే అక్కడ 14th November 2023న రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక డిక్లైన్ చేసిన వాళ్ళ ప్లేస్లో సర్ప్లస్ లిస్ట్ అనేటువంటిది 30th November 2023న రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఎల్డీసీ 2022కు సంబంధించి ఫ్రెండ్స్. ఇక ఎల్డీసీ 2023కి సంబంధించి పిఏఎస్ఏ రిజల్ట్స్ December 12, 2023లో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా 12/12/2023న ఇంకొక రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. 2022కు సంబంధించి జీడీఎస్ టు ఎంటీఎస్ సర్ప్లస్ లిస్ట్ మరొక లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఎల్డీసీ 2023కి సంబంధించి డెస్ట్ ఎగ్జామ్ని వారు 3rd December 2023న నిర్వహించారు ఫ్రెండ్స్. సో దాని తర్వాత మనకి 4/1/2024న ఈ ఎల్డీసీఈ ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ రిజల్ట్స్ అనేటువంటివి అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. అయితే ఇంకా అక్కడ ఎల్డీసీ 2023కి సంబంధించి మనకి పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ సర్ప్లస్ లిస్ట్ రిలీజ్ అవ్వాలి, ఆ తర్వాత జీడీఎస్ టు ఎంటీఎస్ రిలీజ్ అవ్వాలి, జీడీఎస్ టు ఎంటీఎస్ సర్ప్లస్ లిస్ట్ రిలీజ్ కావాలి. సో తర్వాత ఒకవేళ అవకాశం ఉంటే సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో కేరళ సర్కిల్లో ఇలా డిలే అవుతున్న కారణంగా వారు ఢిల్లీ సర్కిల్కి ఏదైతే సర్ప్లస్ ఉందో సో ఆ రిజల్ట్స్ని డేట్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పి ఈ ఇంటీరియం ఆర్డర్గా ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ క్యాట్ ఎర్నాకుళంని. సో దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి క్యాట్ ఎర్నాకుళం సో కేరళ సర్కిల్లో ఎల్డీసీఈ 2022కి సంబంధించిన రిజల్ట్స్ ఇప్పుడే వచ్చాయి. ఇక 23కి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ ముగించేసరికి ఇంకా చాలా టైం పడుతుంది. కాబట్టి 15th May 2024 వరకు ఇలా ఢిల్లీ సర్కిల్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏది అనౌన్స్ చేయకండి. ఎందుకంటే ఈ కేరళ సర్కిల్లో 23కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్ని అనౌన్స్ చేయాలి. చేసేసిన తర్వాత వాళ్ళు మార్క్స్ తెలియాలి. ఆ మార్క్స్ తెలిసిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకొని ఎవరన్నా విల్లింగ్ ఉంటే ఢిల్లీ సర్కిల్కి కూడా అప్లై చేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అప్పటి వరకు రిజల్ట్స్ అనౌన్స్ చేయకండి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి కేరళ సర్కిల్లో అక్కడ ఉన్నటువంటి జీడీఎస్లకి అన్యాయం జరగడం వల్ల వాళ్ళు కోర్టుని ఆశ్రయించారు ఫ్రెండ్స్. అక్కడ కూడా రిజల్ట్స్ చాలా లేట్ అయినాయి. సో 23 Decemberలో కూడా ఇచ్చారు కాబట్టి సో అందుకోసం వాళ్ళు కోర్టుని ఆశ్రయించారు. సో దానికి అనుగుణంగా ఈ రిజల్ట్స్ అనేటువంటివి ఢిల్లీ సర్కిల్కి సంబంధించినవి పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ అనేటువంటివి ఒక 2-3 రోజుల్లో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. అయితే ఇది ఇలా ఉండగా మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఉన్నటువంటి ఈ ఢిల్లీకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మన ఎఫ్ఎన్పిఓ సెక్రటరీ జనరల్ అయినటువంటి వాసిరెడ్డి శివాజీ గారిని విన్నపం చేసుకోవడం జరిగింది. సో వారితో అట్లీస్ట్ 2022కి సంబంధించి ప్రతి ఒక్క సర్కిల్లో కూడా రిజల్ట్స్ అన్నీ కూడా అనౌన్స్ అయిపోయాయి కాబట్టి
2022కు సంబంధించిన రిజల్ట్స్ వరకు అనౌన్స్ చేయమని చెప్పండి. 2023 కావాలంటే పెండింగ్ పెట్టుకొని 22 వరకు ఏదైతే వేకెన్సీలు ఉన్నాయో ఢిల్లీలో సర్ప్లస్గా, సో ఆ పోస్టులన్నింటిని కూడా ఫిలప్ చేయించే ప్రయత్నం చేయండి. దానికి అనుగుణంగా మీరు లెటర్ రాయండి అని కూడా రిక్వెస్ట్ చేశారు. దానికి అనుగుణంగా శివాజీ గారు కూడా పాజిటివ్గా స్పందించినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి దానికన్నా పర్సూ చేసుకున్నట్లయితే సో ఎల్డీసీ 2022 వరకు ఏదైతే వేకెన్సీలు ఉన్నాయో ఆ వేకెన్సీలని మన ఢిల్లీ సర్కిల్లో ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే దానిపైన స్టే ఆర్డర్ ఉంది కాబట్టి ఒకవేళ అది కూడా వీలు పడదో లేదో అనేటువంటిది వీరు సెక్రటరీ జనరల్ గారు వారికి లెటర్ సబ్మిట్ చేసిన తర్వాత కానీ తెలియదు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.